ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 9:30 సమయానికి వేంసూరు, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు. ఈ 4 మండలాల్లో కెల్లా పెనుబల్లి మండలం అత్యధికంగా 31.04% పోలింగ్ నమోదు చేసింది. తదుపరి పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించనున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 9:30 సమయానికి వేంసూరు, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్ చెప్పండి, ఉదయం నుంచి ఖమ్మం జిల్లా ఇటు సత్తుపల్లి నియోజకవర్గంలో మూడో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్టు అర్థమవుతోంది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే పర్సెంటేజ్ పోలింగ్ శాతాన్ని అయితే విడుదల చేశారు అధికారులు, 31.04% పోలింగ్ నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీని నుంచి తాజా అప్డేట్ ఏంటి? ఖమ్మం జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి కూడా మూడో విడత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఇప్పటికే మొదలైంది. పూర్తిగా మొదటి విడత, రెండో విడత పోలింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు కూడా దాదాపు 42% పూర్తయితే ఇప్పుడు ఈ మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న 7 మండలాల్లో కూడా దాదాపు ఏ మండలంలో కూడా 30% కూడా పోలింగ్ దాటని పరిస్థితి. సో పోలింగ్ ప్రక్రియ ఈ మూడో విడత ఎన్నికల్లో చాలా మందకొడిగా సాగుతుందనే మనం చెప్పుకోవాలి. దాదాపు 7 మండలాలు కలిపి 26, 27 అలాగే 30% లోపే కూడా పోలింగ్ ప్రక్రియ అయితే నమోదైన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ మొదలయ్యి 3 గంటల సమయం గడుస్తున్న 30% పోలింగ్ అవ్వడం మీద కొంత నిరాశలో ఉన్నట్లు ఇటు ఓటర్లు నిరాశలో ఉన్నారు. అటు ఓటర్లు కూడా తక్కువ స్థాయిలోనే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. మనం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతులపల్లి గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాము. ఇక్కడ కూడా ఓటింగ్ ప్రక్రియ కూడా చాలా మందకొడిగా అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు మండలాల వారీగా పోలింగ్ ని పరిశీలించినట్టయితే అటు వైరా అసెంబ్లీ సిగ్మెంట్, అటు సింగిరెడ్డి మండలం కావచ్చు, ఏన్కూరు మండలం కావచ్చు, ఈ రెండు కూడా వైరా అసెంబ్లీ సిగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. ఇక సత్తుపల్లి అసెంబ్లీ సిగ్మెంట్ లోకి వచ్చేసరికి తల్లాడ, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి ఈ పరిస్థితి. సో 5 మండలాల పరిధిలో 130 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 130 గ్రామ పంచాయతీలో 129 పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితి. ఇక 116 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కి దాదాపు 307 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అంటే ఒక్క సత్తుపల్లి సిగ్మెంట్ విషయానికి వచ్చి దాదాపు 307 మంది అభ్యర్థులు అయితే ఇప్పటి వరకు బరిలో ఉన్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. 129 గ్రామాలు అయితే ఇందులో ఉన్నాయి. సో కల్లూరు మండలంలో 23 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 21 పంచాయతీకి 60 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పెనుబల్లి మండలంలో 32 పంచాయతీ గాను 2 ఏకగ్రీవం కాగా 30 మంది ఇటు బరిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తంగా ఇటు రెండో విడత ఎన్నికల్లో అయితే ఇప్పటి వరకు పోలింగ్ ప్రక్రియ 42% దాటింది. ఇటు సత్తుపల్లి నియోజకవర్గానికి వస్తే ఇటు సత్తుపల్లి నియోజకవర్గం కూడా చాలా ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది ఖమ్మం జిల్లాలో. ఎందుకంటే ఇది ఆంధ్ర సరిహద్దు, తెలంగాణ చివరి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ విభిన్నమైన సంస్కృతి, విభిన్నమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చర్చించుకునే అంశం ఏంటంటే తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు కూడా సత్తుపల్లి నుంచే ప్రాతినిధ్యం వహించిన నేతగా ఉన్నారు. ఇక్కడ నుంచి ఎందరో మహానేతలు కూడా ఇటు రాష్ట్ర రాజకీయాల్లో ఇటు చక్రం తిప్పిన పరిస్థితి. సో ఇక్కడ సత్తుపల్లి విషయానికి వస్తే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ మండలం నుంచి కూడా సొంత మండలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హావా కూడా ఎక్కువగా కొనసాగుతుంది. అయితే ఓటింగ్ ప్రక్రియ చూస్తుంటే కొంత నిరాశ కలిగించే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇట్లా ఓటింగ్ నమోదైతే అధికార కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అవుతుందనే వార్తలు కూడా మనకు బయట వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తంగా సత్తుపల్లి మండలంలో ఉన్న పోలింగ్ స్టేషన్ లో దాదాపు 23 నుంచి 28 పోలింగ్ స్టేషన్లు కూడా చాలా సమస్యాత్మకమైన పోలింగ్ సెంటర్లు ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా ఘర్షణలు జరుగుతాయనే ముందస్తు సమాచారంతో ఇప్పటికే అడిషనల్ కలెక్టర్ శ్రీజ అలాగే ఆర్డీఓలు కూడా ఈ పోలింగ్ సెంటర్లు కూడా పూర్తిగా ఒకరి తర్వాత ఒకరు సందర్శిస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే కట్టుదట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇటు పోలింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు
200 మీటర్ల అటు ఇటు కూడా బిఎన్ఎస్ఎస్ 163 యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది. ఎక్కడ కూడా నలుగురు గుంపు కూడి ఉండకూడదనే ఆదేశాలు కూడా పోలీస్ శాఖ వారు స్ట్రిక్ట్ గా ఓటర్లకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు వేసే క్రమంలో లోపలికి వచ్చిన ఓటర్లు ఓటు వేసి మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళిపోవాలి తప్ప పోలింగ్ కేంద్రాలు ఎక్కడ కూడా ఉండొద్దని చెప్పేసి కూడా పోలీసులు ఇక్కడ పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేస్తున్నారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా 3వ విడత పంచాయతీ ఎన్నికలు 7 మండలాల్లో జరుగుతున్నాయి. అక్కడ కూడా ఓటింగ్ ప్రక్రియ కూడా కొంత మందకొడిగా సాగుతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అంటే ఆ తొలి విడత మలి విడత ఎన్నికల్లో చూసుకుంటే ఈ 3వ విడత ఎన్నికలకు సంబంధించి చాలా కొంత ఆలస్యంగా అయితే ఓటర్లు ఆ పోలింగ్ కేంద్రాలకు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితిని మనం 3వ విడత ఎన్నికల్లో చూసుకోవచ్చు. ఈ 2 విడతల్లో ప్రజలు చాలా చురుగ్గా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేస్తే ఇక్కడ 3వ విడతలకు వచ్చేసి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాల్లో కలిపి ఇదే విధమైన పోలింగ్ ప్రక్రియ అయితే ఇట్లా కొనసాగుతుంది. ఈ విధంగా కొనసాగితే ఆ సాయంత్రం అంటే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగిసే సమయానికి కూడా అసలు 80% పోలింగ్ దాటుతా అనే మీమాంసలో కూడా ఇటు అధికారులు ఉన్న పరిస్థితి మనం ఇక్కడ సత్తుపల్లి మండలంలో చూసుకోవచ్చు. రహీం. రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ దేవేందర్.